మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్ వల్లే నాగ చైతన్య సమంత విడిపోయారు అంటూ ఆమె చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపుతున్నాయి. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండేందుకు సమంతను తన దగ్గరకు పంపమని కేటీఆర్ అడిగాడు అని, దానికి నాగార్జున చైతన్య ఒప్పుకొని సమంతను పంపేందుకు ప్రయత్నించగా ఆమె ఒప్పుకోకపోవడంతోనే విడాకులు జరిగాయని సురేఖ దారుణ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై నాగార్జున ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాల్ని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన ఈ వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని నాగార్జున తన ట్వీట్ లో తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునేందుకు రేవంత్ రెడ్డి కొండా సురేఖతో ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు మన ప్రతినిధి సతీష్. ఫోన్ లైన్ లో సతీష్ తో మాట్లాడదాం. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు మన ప్రతినిధి సతీష్. సతీష్, చెప్పండి. ఇప్పటిదాకా మనం చూసాం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిజంగా చాలా మందిని కించపరిచే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీని సాటి మహిళ ఉండి కూడా మహిళలను కించపరుస్తూ మాట్లాడారు అనేసి కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్ మహేశ్వరి, ఖచ్చితంగా సభ్య సమాజం తలదించుకునేటువంటి వ్యాఖ్యలు కొండా సురేఖ చేశారు. ఏదో వీధుల దగ్గర పల్లెటూరులో మాట్లాడుకున్నటువంటి భాషతో పాటు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఆమె మాట్లాడినటువంటి మాటలు చాలా మనోవేదన గుర్తిస్తున్న ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ ఘటనకు సంబంధించి రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నాగార్జున తన కుటుంబ వ్యవహారం కాబట్టి వెంటనే స్పందించారు. నాగార్జున మాటల్లో కొంత ఆవేదన కూడా ప్రత్యక్షంగా మాట్లాడకపోయినప్పుడు కూడా ట్విట్టర్ వేదిక నాగార్జున చేసినటువంటి ట్వీట్ లో చాలా భావోద్వేగంతో చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి జీవితాలను రాజకీయాలకు లాగొద్దంటూ ఒక విజ్ఞప్తి చేశారు. అలాగే కొండా సురేఖ గారు అంటూ కూడా సంబోధించారు. నాగార్జున మీడియా ముందుకు కానీ నాగార్జున మరొకసారి దీనికి సంబంధించినటువంటి వీడియోస్ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సతీష్, మరో విషయం, హైడ్రా విషయాన్ని పక్కదారి పట్టించడానికే కొండా సురేఖతో స్వయంగా రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయించారు అనేసి ఒక వాదన అయితే వినిపిస్తుంది. అది నిజమేనా? డెఫినెట్ గా ఆ వాదన కూడా వినిపిస్తోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ హయాంలో గానీ గతంలో మాట్లాడినటువంటి మాటలు, ఆ తరహా వ్యాఖ్యలు, ఆ విధంగా జరిగినటువంటి వ్యవహారాలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో కూడా ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. గతంలో కుటుంబ వ్యవహారాలు కానీ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి కానీ మాట్లాడినప్పుడు తెలంగాణ పాలిటిక్స్ అందుకు కంప్లీట్ ఉంటాయి. తెలంగాణ రాజకీయాల్లో కుటుంబ వ్యవహారాలు కానీ మహిళలను కించపరిచేటువంటి అంశాలు కానీ కొన్ని మాట్లాడకూడని మాటలు ఉండవు, హుందా రాజకీయాలు చేస్తారనేటువంటి సాంప్రదాయం ఉంది. ప్రస్తుతం జరిగినటువంటి ఘటనతో యావత్ దేశం మొత్తం కూడా ఈ ఘటనకు సంబంధించి ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికే అనేక అంశాలు వెలుగు చూసుకుని ఒకవైపున జానీ మాస్టర్ కేసు, మరొక రాజధరణి కేసు, అలాగే ఆశసాయి కేసు ఇలాంటివన్నీ వస్తున్న నేపథ్యంలో ఒక బట్ట కాల్చి కేటీఆర్ మీద వేసినట్టుగా కూడా అర్థం. ఎందుకంటే నాగార్జున బడా పారిశ్రామికవేత్త, కొన్ని కోట్లాది రూపాయలు ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఆయనకున్నాయి. అలాంటి వ్యక్తి కేవలం ఒక ఎన్ కన్వెన్షన్ కోసం తన కుటుంబ పరువును బజారు కీడుస్తారా? తన కుటుంబానికి సంబంధించిన కుటుంబంలో కూతురుగా చూసుకునేటువంటి సమంతను నాగార్జున కేటీఆర్ వద్దకు ఎలా వెళ్ళమని చెప్తారు? ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల రాజకీయాల్లో మహిళలకు ఉండేటువంటి గౌరవం పూర్తిగా తగ్గుతుంది. కొండా సురేఖ కూడా చాలా సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నారు. అనేక పార్టీలు మారినప్పటికీ గతంలో కాంగ్రెస్ పార్టీ, తర్వాత జగన్మోహన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో. ఇలా ఎన్ని పార్టీలు మారినా ఆమెపై లేని నెగిటివిటీ ఈ ఒక్క వ్యాఖ్యలతో వచ్చిందని చెప్పుకోవచ్చు. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను మాత్రం అటు మహిళలు కావచ్చు, యావత్తు తెలంగాణ సమాజంతో పాటు ఇండస్ట్రీ కూడా ముక్త ఖండంతో ఖండిస్తుంది. ఖచ్చితంగా ఒక అంశానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నా, ఏదైనా మూవీ ఫంక్షన్స్ వెళ్ళినా రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు కలవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఒక తెలంగాణ చేనేతల బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసే సమయంలో కేటీఆర్ తో కాస్త సాన్నిధ్యంతో ఉండడం, జనరల్ గా కేటీఆర్ కూడా ఒక యంగ్ పొలిటీషియన్ కాబట్టి చాలా మంది సినీ ప్రముఖులతో ఆయనకు మంచి రిలేషన్ ఉంది. ఆ మాత్రం దానికి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి అక్రమ సంబంధాలు అంటగట్టే ప్రయత్నాలు చేయడం, దానికి నాగార్జున, సమంత మాజీ భర్త నాగ చైతన్యను కూడా ఇన్వాల్వ్ చేస్తూ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం అత్యంత దారుణంగాను క్షమించరానివిగా తెలంగాణ సమాజం అయితే ప్రస్తుతానికి చూస్తోంది.
అయితే సతీష్, ఇక్కడ కేటీఆర్ ని టార్గెట్ చేయాలన్న ఆ ఉద్దేశంతో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వీళ్ళని ఇన్వాల్వ్ చేయడం అన్నది నిజంగా దారుణమైన సంఘటనే. మరి ఒకవేళ ఈ బ్యాంకులను కనుక కొండా సురేఖ వెనక్కి తీసుకోకపోతే ఈ కుటుంబం ఎవరైతే ఉన్న నాగార్జున గాని, నాగ చైతన్య, మరోవైపు సమంత అలాగే రకుల్ కూడా ఇందులో ఉన్నారు అనేసి ఇవి చెప్తూ వచ్చారు కదా. సో వీళ్ళు లీగల్ గా వెళ్తే ఏమైనా ఎలాంటి రియాక్షన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది? డెఫినెట్ గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా దీనికి స్పందన, కొండా సురేఖ వ్యాఖ్యలకు ప్రతిస్పందన కనిపించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరైతే ఉన్నారో తరచూ ఇండస్ట్రీని కొన్ని అంశాల్లోకి రావడం, కొన్ని సెక్స్ స్కాండల్స్ లో గానీ, డ్రగ్స్ విషయంలో గానీ, ఇలాంటి అక్రమ సంబంధాల విషయంలో ఏవి నిరాధార ఆరోపణలు చేస్తూ పూర్తిగా సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించి ప్రొసీడింగ్స్ లీగల్ గా కనిపించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నాగార్జున కూడా ఇండస్ట్రీ పెద్దలతో సంప్రదించి కొండా సురేఖ పై గానీ లేదా ఆమె వ్యాఖ్యలపై ఎవరున్నారు అనే దానిపై కూడా ఆయన లీగల్ గా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే నాగార్జున సంబంధించి కొన్ని లక్షలాది మంది అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి కూడా రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. నాగార్జున, అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ గానీ వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ ను, అలాగే కొండా సురేఖ కూడా గౌరవ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక కుటుంబ వ్యవహారం, ప్రస్తుతం నాగ చైతన్య విడిపోయి మరో భార్యతో ఉంటున్నారు. అలాగే సమంత కూడా తన కెరీర్ పై దృష్టి సారిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో వారి అంశాలను రచ్చగేర్చడం, అలాగే కేటీఆర్ ను ఇందులో కలపడం, ఈ అంశాలను కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే ఈ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కాసేపటి క్రితమే సీతక్క కూడా రెస్పాండ్ అయ్యారు. సీతక్క వ్యాఖ్యలు ఏంటి? ఇవి ఖచ్చితంగా పొలిటికల్ మైలేజ్ ని పెంచుకోవడానికి సినీ ప్రముఖుల పేర్లు గానీ, గతంలో అధికారాన్ని కోల్పోయి ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేటీఆర్ ఇమేజ్ ని దెబ్బతీసేందుకు చేసినటువంటి కుట్రపూరితంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా స్ట్రాంగ్ రియాక్షన్ అయితే రాలేదు. ప్రస్తుతం కుటుంబ వ్యవహారం కాబట్టి నాగార్జున స్పందించడం జరిగింది. ఈ తరహా వ్యాఖ్యలు సరికాదు అనేది తెలంగాణ సమాజం చెప్తుంది. మరేపు సోషల్ మీడియాలో ఇప్పటికే ఆ కొండా సురేఖకు సంబంధించి కావచ్చు, అటు ఆ సీతక్కను కూడా విమర్శిస్తున్నారు. సీతక్క కూడా ఉద్యమాల నుంచి వచ్చారు, నక్సలిజం భావజాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె కూడా కాంగ్రెస్ ఆడుతున్నటువంటి ఆటలో బలిపశు అవుతుంది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఆడిస్తున్నటువంటి ఒక పొలిటికల్ డ్రామా. సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుల పేర్లు చెప్పి సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తుల గురించి చర్చ లేపడం ద్వారా హైదరాబాద్ లో గానీ, హైదరాబాద్ ద్వారా గానీ జరుగుతున్నటువంటి డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకునేందుకు ఇదంతా జరుగుతుందనేది ప్రధానమైన అభియోగం. దీనికి సంబంధించి మాత్రం అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా బాధ్యత వహిస్తారు. దీనికి అంతటి కూడా తెలంగాణ సమాజం ఎన్నికల్లో సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి రాజకీయాలను గానీ, ఇలాంటి వ్యాఖ్యలు గానీ ప్రోత్సహించే పరిస్థితి కనిపించట్లేదు మహేష్. అయితే సతీష్, ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ అటు బీఆర్ఎస్ శ్రేణులు గానీ, కేటీఆర్ గానీ ఇంకా ఎటువంటి రెస్పాన్స్ చేయకపోవడం, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రం దీన్ని ఒక రాజకీయ విమర్శగానే చూస్తుంది. ఎందుకంటే పొలిటికల్ గా ఉన్నారు కాబట్టి రాజకీయంగా అనేక విమర్శలు వస్తుంటాయి, ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ అవతల వైపు మాత్రం ఒక కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి నాగార్జున తన కుమారుడితో వెళ్లిపోయినప్పటికీ కూడా సమంతకు నాగార్జునకు మంచి రిలేషన్ ఉంది. సమంత నాగార్జున వెళ్ళమని చెప్పారంటే ఆ సొంత కుటుంబ సభ్యుల్ని బ్రోకర్లుగా చూపిస్తూ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మాత్రం బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా స్పందించే అవకాశం ఉంది. కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత దానికి లీగల్ గా ముందుకు వెళ్లాలా, ఏదైనా సినిమా ఇండస్ట్రీతో సంప్రదింపులు జరిపి ఏ విధంగా ఫైట్ చేయాలి, లేదంటే కొండా సురేఖపై ఏమైనా కేసు వేయాలా, హైకోర్టులో ఏదైనా బిల్ దాఖలు చేయాలనే దాని పట్ల బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కూడా బీఆర్ఎస్ కూడా దీనిపై ప్రజా పోరాటాల్లో భాగంగా ఈ అంశంపై కూడా పోరాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తరచూ కేటీఆర్ పై ఈ తరహా విమర్శలు చేయడం, గతంలో రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి రకుల్ పేరును రామారావు పేరును కలిపి రకుల్ రావు అంటూ మాట్లాడడం, ఇక నుంచి సమంత పేరు కలిపి ఉండడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కు డ్యామేజ్ అయ్యే అవకాశాలుగా భావించి కాంగ్రెస్ చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా కాంగ్రెస్ కు నెగిటివిటీని పెంచే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఇప్పటికే కొంత వ్యతిరేకత అయితే ఉంది. అటు హైదరాబాద్ కావచ్చు, కొన్ని పథకాలు ఇవ్వలేకపోవడం వల్ల కావచ్చు. అయితే ఈ వ్యాఖ్యలన్నీ చేయడం కూడా డైవర్షన్ పాలిటిక్స్ గా ఉంటాయి. అలాగే కాంగ్రెస్ వేసుకోబోయే మరో మైనస్ మార్క్ కూడా ఇదైతే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ సతీష్, ఎప్పుడైనా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ని టార్గెట్ చేయాలనుకున్న ప్రతిసారి కూడా ఒక డ్రగ్స్ ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దానికి సినీ సెలబ్రిటీలు అయినటువంటి ప్రముఖ హీరోయిన్స్ ని ట్యాగ్ చేస్తూ రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. గత కొన్ని నెలలుగా కావచ్చు, సంవత్సరాలుగా కూడా కావచ్చు. ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇది ఇంకా ఎక్కువ అయిపోయింది. సో సినీ ఇండస్ట్రీలో వాళ్ళని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. దీనిపైన సినీ ఇండస్ట్రీ ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు?
ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ నుంచి రియాక్షన్ వస్తుంది. రక్షణకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు మాత్రం ఇండస్ట్రీలో పెద్దలు అటు తమ్మారెడ్డి భరద్వాజ్ కావచ్చు, నరేష్ కావచ్చు, కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టారు. అప్పుడు పూరి జగన్నాథ్ పై విమర్శలు వచ్చినా, అలాగే కొంతమంది హీరోయిన్లకు వచ్చినా వాళ్ళందరూ కూడా దాన్ని ఖండించడం, అవసరమైన వ్యక్తులందరూ కూడా శాంపిల్స్ ఇస్తామంటూ కూడా మాట్లాడారు. ఆ తర్వాత జరిగిన కొన్ని ఘటనలో కొన్ని సినిమాలకు సంబంధించి నటులు కించపరుస్తున్నట్టు అందరూ కూడా రియాక్ట్ అవ్వడం మాట్లాడడం జరిగింది. అలాగే ఏ వివాదం వచ్చినా కూడా ఇండస్ట్రీ నుంచి అయితే రెస్పాన్స్ వస్తుంది. అటు ఆపదలు వచ్చినప్పుడు, ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఇండస్ట్రీ ముందుకు వచ్చి సహాయం చేస్తుందో, అలాగే ఇండస్ట్రీకి ఇబ్బంది వచ్చినా, ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా ఆరోపణలు వచ్చినా ఇండస్ట్రీ ఖండించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు చేసినటువంటి ఆరోపణలు మాత్రం ఇండస్ట్రీకి 4 పిల్లల్లో ఒకడైనటువంటి నాగార్జున ఒక బ్రోకర్ గా తన కుటుంబ సభ్యుల్ని మార్చాడు అనేటువంటి అత్యంత భయంకరమైన, హేయమైన కామెంట్ కాబట్టి దీనికి కూడా డెఫినెట్ గా రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. అయితే నాగార్జున దీనికి సింగిల్ గా ఫైట్ చేస్తారా, ఇండస్ట్రీ అందరినీ కలుపుకొని దీనికి ఖండిస్తారా, సమంతతో ఏమైనా సంప్రదింపులు జరిపి సమంత ద్వారా ఏదైనా కేసు వేయించడానికి ప్రయత్నం చేస్తారా, లేదంటే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏదైనా నిరసన తెలియజేస్తారా, తెలంగాణ ప్రభుత్వానికి అన్నట్టు ఇండస్ట్రీ నుంచి సినిమాటోగ్రఫీ మంత్రికి సంబంధించిన వినత పత్రం ఇచ్చి చర్చించే పరిస్థితి చేస్తారని చూడాల్సింది. కొద్దిసేపటి క్రితమే, కొద్ది నిమిషాల క్రితమే ఇష్యూ జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ డెవలప్మెంట్స్ ఇప్పటికే ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. మరి కొంతమంది నటులు కానీ, నటీనటులు కానీ వీళ్ళందరూ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా కొంతమంది వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, కొంతమంది ట్వీట్లు పెడుతున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. తెలంగాణ రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయి అనేటువంటి వ్యాఖ్యలు కూడా అందరూ చేస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్. సో మనం చూస్తున్న మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్ వల్లే నాగ చైతన్య, సమంత విడిపోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆమె. ఈ వ్యాఖ్యలన్నీ కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండేందుకు సమంతను తన దగ్గరకు పంపమని కేటీఆర్ అడిగాడు అని, దానికి నాగార్జున, చైతన్య ఒప్పుకొని సమంతను పంపేందుకు ప్రయత్నించగా ఆమె ఒప్పుకోకపోవడంతోనే విడాకులు జరిగాయనేసి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. చూడాలి ఇంకా ముందు ముందు దీనిపైన ఎలాంటి విశ్లేషణలు వస్తాయి అని, అలాగే దీనికి సంబంధించి సినీ ఇండస్ట్రీ గానీ, రాజకీయ నాయకులు గానీ ఎలా స్పందిస్తారు అన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి.